4 ఇయర్స్ బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ డిగ్రీ కానివ్వండి, స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ముందుగా వచ్చేసరికి కొంతకాలం వరకు వీళ్ళకి ఇంటర్నల్స్కు సంబంధించిన వివరాలు ఏం తెలియదు కాబట్టి లైట్గా తీసుకొని ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే దాంతోపాటు ప్రాజెక్ట్ ఇంటర్నల్స్, ప్రాజెక్ట్ ఎక్స్టర్నల్స్, అలాగే ల్యాబ్ ఇంటర్నల్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ వీటిని కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. మరి ఫైనల్ ఇయర్ వచ్చేసింది. ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఉంటుంది. 3-2లో మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, 4-2లో మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది. మరి ఈ ఇంటర్నల్స్ ఉండవు, అప్పటికి కూడా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చేస్తుంటారు, ఎక్స్టర్నల్స్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు ఉంటారు. మరి ఈ 4th ఇయర్ అయిపోయిన తర్వాత ఈ ఇంటర్నల్స్ కానివ్వండి, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ ఎక్స్టర్నల్స్ కానివ్వండి, మనం రాసుకోవచ్చా సప్లీలు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జేఎన్టీయూ స్టూడెంట్స్కి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే మీరు ఇంటర్నల్స్ ఒక్కసారి కనుక యూనివర్సిటీ రీచ్ అయిపోతే మార్చుకోవడం కుదరదు. కానీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకోవడం కుదురుద్ది అంటే కుదిరిద్ది. ఒక్క సందర్భం, అది ఏంటంటే సిబిటీ ఎగ్జామ్స్. అది ఎప్పుడు ఇస్తారు? జనరల్గా R18 వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళతో పాటు ఇచ్చేవాళ్ళు, R22 వాళ్ళకి అసలు లేదు అది. అయితే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే మీకు నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ కాలేజీలో అయిపోయినప్పుడు ఆ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్నల్స్ లేని వాళ్ళ కోసం అప్పుడు కండక్ట్ చేస్తారు. సో అప్పుడు తప్ప ఇంటర్నల్స్ మార్చుకోవద్దు కదా. మరి ప్రాజెక్ట్ ల్యాబ్ ఎక్స్టర్నల్స్, ప్రాజెక్ట్ ఎక్స్టర్నల్స్ కానీ, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ కానీ, వేరే మినీ ప్రాజెక్ట్ ఎక్స్టర్నల్స్ కానీ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? ఇవి మాత్రం 4th ఇయర్ అయిపోయాక కూడా ఛాన్సులు ఉన్నా సరే, ఛాన్సులు లేకపోయినా సరే ఎప్పుడైనా కానివ్వండి మీరు రాసుకొని పాస్ అవ్వచ్చు. దాని గురించి డోకా చెందాల్సిన పనిలే. కాకపోతే మీరు ప్రాజెక్టు చేసి రికార్డు కొత్తగా తయారు చేయించాలి. ల్యాబ్ అయితే ల్యాబ్ కొత్తగా రికార్డు రాసి చూపించాలి. ఓకేనా? అలా ఉంటుందన్నమాట. ఓవరాల్గా అయితే ఇవన్నీ ఇంతవరకు అయితే 4th ఇయర్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. మిగతాయి మాత్రం 4th ఇయర్ అయిపోయిన తర్వాత ఒక్క సందర్భంలోనే అది కుదురుతుంది. ఓకేనా?